Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play. ఎందుకని ఇన్స్పెక్టర్ పాండా మనల్ని వెంటనే బయలుదేరమన్నారు? ఏమో తెలియదు, కానీ వాళ్ళ మాటలు విన్నప్పుడు ఏదో ముఖ్యమైనది అనిపించింది. ఆ ఊరు చాలా ప్రమాదకరమైందని నేను విన్నాను. అక్కడ చాలా భయంకరమైన క్రిమినల్స్ ఉన్నారట. ఏదైనా సరే అంతా నేను చూసుకుంటానులే, నువ్వేమి దిగులు పడద్దు. అనయ్య, మీరుండగా టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు. అలా చూడండి, మనం వచ్చేసాం. ఇక్కడికి ఎవరో వస్తారని ఇన్స్పెక్టర్ పాండా చెప్పారు కదా. చెప్పారంటే ఎవరో ఒకరు వస్తారు. రేయ్, నా కళ్ళ ముందే నిలబడి నువ్వు తిన్న యాపిల్ ని నా ఒంటి మీద కుసురుతావా? అన్నా, నేను ఏమీ విసరలేదన్నా. ఉండు, నేను ఎవరినో చూపిస్తా. నా మీదకే కుల్ఫీ విసిరేవా? తీసుకో. అన్న కుల్ఫీతో కొట్టాడు. కోల్డ్ వార్. అందరు పళ్ళు పీకేయండి. నువ్వు నా పళ్ళు రాలగొడతావా? నేనెవరో నీకు తెలియదు. ఇలా చూడు, అనవసరంగా బిల్డప్ ఇవ్వకో. నువ్వు చదువుకున్న స్కూల్లో నేను హెడ్ మాస్టర్ తెలుసుకో. బెదిరిస్తున్నావా? అది మమ్మల్ని వాళ్ళు పట్టుకొని కొట్టండి. మన ఏరియాకి వచ్చి వీళ్ళు మనల్ని కొడతారా? వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇకపైనే చూస్తారా తోతారా మాట ఏంటో. ఇప్పుడు భలే సరదాగా ఉంటుంది. ఆ ఏరియాకే వచ్చి మీరు మాకు జలకిస్తారా? ఈ ఎముకలు వెరగొట్టేస్తాను. వావ్ గూస్, నువ్వు సైరన్ కంటే బాగా శబ్దం చేస్తున్నావు. ప్రాక్టీస్ చేశాను బాబు. నేను ఎటువంటి శబ్దాన్నైనా ఈజీగా ఇస్తాను. ఇక చాలా ఆపు, వాళ్ళు పారిపోయారు. ఇది నేను కాదు, నీ వెనకాల చూడు. వెల్కమ్ బాయ్స్, వెల్కమ్. పాండా సార్, మీరే కదా మమ్మల్ని ఇక్కడికి పంపారు. తర్వాత మీరే రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. తల్లి మీద ఒట్టు, నేను చెప్పేది విను. నేను ఆ పాండాని కాదు, నేను తన తమ్ముడి పాండాని. అన్నయ్య, నేను కనిపెట్టేశాను. ఇప్పుడు ఈయన ఏమంటారో తెలుసా? రాజమంది అందరి ముందు డాన్స్ చెయ్యొద్దంటారు.
Game on! Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. అవునయ్యా, నాకు చాలా బాగా తెలుసు. వీడికి కోతికి పిల్లికి తేడా తెలియదు. అన్నిటినీ వీడు కుక్కే అంటాడు. ఏంటి నేను చెప్పింది కరెక్టేనా? అర్థమైంది. మీరు ఇన్స్పెక్టర్ పాండా తమ్ముడే కదా. ఇంతకు ముందు ఇదే ఫేస్ ఉన్న చాలా మందిని మేము కలిసాం. సరిగ్గా చెప్పారు. ఈ ప్రదేశం చాలా దారుణమైంది. త్వరగా వచ్చి జీపులో ఎక్కండి, మనం వెళ్ళిపోదాం. అందుకని మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు. మాట్లాడకుండా నాతో పాటు రండి, మనం వెళ్ళిపోవాలి. నాతోనే ఆటలాడుతున్నావా? నేనెవరినో చూపిస్తానుండు. ఆగండి. ఏమయ్యా, ఇక్కడ ఆర్కెస్ట్రా వింటూ డాన్స్ చేయమన్నావా? అందుకే రమ్మన్నావా? అన్నా, మావయ్య లల్లు మావయ్య పాట పాడండి. అదంటే నాకు చాలా ఇష్టం. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్. ఈ కుశాల్ సింగ్ చాలా టెర్రర్ అయిన వాడు. అందరి బంధువు డాక్టర్ బాలు. కుశాల్ సింగ్ మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నాడు. ఏ కారణం లేకుండా కుశాల్ సింగ్ మిమ్మల్ని ఇక్కడికి రప్పించి ఉండడు. కానీ కుశాల్ సింగ్ ఎక్కడా కనిపించరు. నేనే కుశాల్ సింగ్. కుశాల్ సింగ్ చాలా బాధలో ఉన్నాడు. ఎందుకంటే ఈ ఊర్లో ప్రశాంతత లేదని కుశాల్ సింగ్ మానసికంగా కృంగిపోతున్నాడు. ఇలా చూడండి డాక్టర్ బాలు, మీరు వేసిన జోకులు మాకు నచ్చలేదు. ఎనీ డౌట్? కుశాల్ సింగ్ ఎలుగుబంటే కానీ డాక్టర్ కాదు. డాక్టరే. కుశాల్ సింగే పోలీసే. డాక్టర్ కుశాల్ సింగ్ కాలేడు, కుశాల్ సింగ్ డాక్టరు కాలేడు. నేను చాలా టెర్రర్ అయిన వాడిని. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈయన పెద్ద ఆఫీసరు. అరే, నేను గజ్జలే వేసుకోలేదు. ఇదేంటి నా కాళ్ళకి గజ్జల సౌండ్ వస్తోంది? వారిని ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందబ్బా? అటెన్షన్. ఓయ్, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? ఈ ఊళ్ళో గూండాగిరి ఎక్కువగా అయిపోయింది. ఈ ఊళ్ళో ప్రశాంతత లేకుండా పోయింది. ఈ అకాడమీలో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇచ్చిన తర్వాత మీరు పోలీస్ అయ్యి ఆ గూండాలందరికీ బుద్ధి చెప్పాలి. అర్థమైందా? అమ్మ మీద పట్టు, వాళ్ళని నేను వేటాడి పట్టుకుంటా. అందరూ డాగీలు కాదు, వాళ్ళలో ఆవులు, గాడిదలు, నక్కలు ఉన్నాయి. ఈ తెలివి తక్కువ దద్దమని ఒక గంట సేపు వాళ్ళ దగ్గర వదలండి. వాళ్ళు ఈ ఊరు వదిలి పారిపోతారు. నా వల్ల ఈ ట్రైనింగ్ తీసుకోవడం కుదరదు. నేను టైపింగ్ ట్రైనింగ్ వెళ్దాం అనుకున్నాను, అది కుదరలేదు. ఇది నా ఒంటికి సరిపడదాయా? ట్రైనింగ్ కి ఏం అవసరం లేదు. నేను ఒక్కొక్కరిని లాగి కొట్టి పంపించేస్తాను. నువ్వే చూసావుగా, వాళ్ళు చాలా బలవంతులు, ప్రమాదకరమైన వాళ్ళు కూడా. వాళ్ళు చెప్పేది కరెక్టే, మనం ట్రైనింగ్ తీసుకొని తీరాల్సిందే. కరెక్ట్ గా చెప్పావు. అయితే సరే, ట్రైనింగ్ తీసుకుంటాం. ఎవరది? అలా కూసిందెవరు? ఎక్కడి నుంచి శబ్దం వస్తోంది? ఈ విధంగా చెప్పింది ఎవరు? నేనే మాట్లాడాను. అమ్మ మీద పట్టు. ఇంత చిన్న శరీరం నుంచి ఇంత పెద్ద వాయిసా? గొంతా. పిల్లలు, ఈ రోజు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు పాండా అంటే పాండా మీకు ట్రైనింగ్ ఇస్తాడన్నమాట.
నా ట్రైనింగ్ ఏరియాకి 9 గంటలకే రావాలి. 6 o'clock. సార్ నేను 6 గంటలకు చెప్పాను, కానీ అది నా నోట్లో తిరగబడి 9 అయిపోయింది. ఆల్ ద బెస్ట్. ఏ కుశాల్ సింగ్ టెర్రర్ అయిన వాడు. ఏం చేస్తున్నావు గూస్? ఎంగేజ్ చేస్తున్నాం తమ్ముడు. ప్యాంటు పంచర్ అయినట్టుంది. ముందుగా మీ ప్యాంట్ ని కుట్టించుకోండి. అది చెప్పింది ఎవరు? ట్రైనింగ్ ఏరియాలో 6 గంటలకి కలుసుకుందాం. ఇదిగో వస్తున్నాను సార్. మీ ఏరియాలో మీకు యూనిఫామ్స్ ఉన్నాయి, వాటిని వేసుకొని అక్కడికి వచ్చేయండి. ఎస్ సార్. Attention! అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. అమ్మ మీద ఒట్టు, ఇది చాలా స్పెషల్ ట్రైనింగ్. 2 వారాల్లో అందరికి ట్రైనింగ్ ఇచ్చేయాలి, కాబట్టి మీరు అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండమని చెప్పానుగా. ప్రతి ఒక్క ట్రైనింగ్ ని మీరు మెదడులోకి ఎక్కించుకోవాలి. ఒకవేళ బుర్ర లేని వాళ్ళైతే ఏం చేస్తారు? నోరు మూసాయ్. ఎవరైనా డిసిప్లిన్ గా లేకపోతే వారికి శిక్ష తప్పదు. హలో అత్తగారు, ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అత్తగారు. లేదు లేదు, నేను ట్యాంక్ ఎక్కను. తర్వాత మీకు మళ్ళీ కాల్ చేస్తాను అత్తగారు. నో కాల్. ఈ ఫోన్ ఎందుకు రింగ్ అవుతోంది? వైబ్రేషన్ లో పెడితేనే ఇది వణికిపోతుంది. అరే ఏం జరుగుతోంది ఇక్కడ? ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తాను, సరిపోతుంది. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా, మళ్ళీ రింగ్ అవుతుంది ఏంటి? దీని సంగతి ఏంటో చెప్పేస్తా. ముందుగా వార్మప్ చేయడానికి మనం రన్నింగ్ చేయాలి. రెడీ స్టడీ గో. అరే నా జిమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంత దూరం నడలేదయ్యా. పరిగెత్తు జోర్దార్, పరిగెత్తు. అరే అని లే, అని లే, త్వరగా లే, పరిగెట్టాలి. ఇలాగైనా ట్రైనింగ్ నేర్చుకున్నది, ఎలా పోలీసు అవుతావు? అన్నయ్య, పోలీసులు తరుగుతారని తెలుసు, కానీ పోలీసులు ఎంత దూరం తరుగుతారని నాకు తెలీదు. తప్పుకోండి 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 తప్పుకోండి. నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, అడు తప్పుకోండి. అరే నువ్వు చాలా ఫిట్ గా ఉన్నావురా అబ్బాయి. ఓ వెళ్ళి చేయి. ఉండండి, మీ సంగతి చెప్తాను.
కాపాడండి. అయ్యో బాబోయ్. ఓ, 1 2 3 1 2 కాపాడండి కాపాడండి కాపాడండి. ఇక్కడ పిరమిడ్ చూపిస్తున్నారు, రండి పరిగెట్టండి. ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కి వెళ్ళు. నన్ను పట్టుకోండి. నేను షార్ట్ కట్ లోనే వెళ్ళిపోతాను. కింద నుంచి కాదు, గోడకి పైనుండి రావాలి. వెళ్ళు, మళ్ళీ ఇచ్చాయి. ఓకే. రా, ఈ దారిలో వెళదాం. ఏమయ్యా, దీన్ని ఇలా గడితే పడిపోయింది, దీని మీద నడిచేలా? చెప్పేది వినండి, మీరు మీ టార్గెట్ పైన దృష్టిని పెట్టండి. వెరీ గుడ్. ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవేమీ సరిపోవు. నువ్వు. థ్యాంక్ యూ సార్. అవునవును, నువ్వే. నీ పేరేంటి? నీ పేరు భలే ఉందిరా అబ్బాయి. సార్, ఇతని పేరు బాబీ. ఇక్కడ పేరు కాదు, పని మాత్రమే చేయాలి. తనని చూసి నేర్చుకోండి. తనే ది బెస్ట్ క్యాండిడేట్. రేపు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను. ఉదయాన్నే 6 గంటలకి. 6 గంటలకి కలుసుకుందాం. సార్ 9 o'clock రావచ్చా? కుశల్ సార్ కి చెప్పము. థ్యాంక్ యూ. 9 గంటలకి కలుసుకుందాం. ఆయనతో ఎవరు చెప్పొద్దు. డిస్మిస్. ఓయ్, నేనే బెస్ట్ క్యాండిడేట్ ని. ముందు నేనే స్నానం చేస్తాను. ఏయ్, ఇక్కడ అందరూ ఒక్కటే. లేదు లేదు, నువ్వు సైజులో చిన్నవాడివి. జాగ్రత్త, నా పాదం కింద పడి నలిగిపోకో. అన్నయ్య నన్ను రెచ్చిపోతున్నాడు, ఒక్కటిచ్చుకోనా? నువ్వు నోరు కట్టిపెట్టు. సనీ, అనవసరంగా రెచ్చగొట్టుకో. మధ్య నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నీకు అసలు సిగ్గే లేదు కదా. నిన్నెలా అవమానించగలను? ఏమయ్యా, నువ్వు పెద్ద ఫైల్ మనం అయి ఉంటే నాతో ఫైట్ చేసి చూద్దాం. మన ఇద్దరం విడిగా ఫైట్ చేద్దామా? వదిలే తోతారాం, అతని దగ్గర మాట్లాడడం చాలా వేస్ట్. హలో, హాయ్ కిటీ, నువ్వెలా ఉన్నావు? ఈ రోజు పాండవ్ గారు నన్ను బెస్ట్ క్యాండిడేట్ అన్నారు. ఇతన్ని ఎందుకని మనతో పాటు పంపించారు? ఇప్పుడే తన సంగతి చెప్తాను. పేస్ట్ బదులు గమ్ పెడతాను. గమ్ముని పేస్ట్ చేసాయి. రాబెట్, నువ్వెలా బ్రష్ చేస్తావు? సనీ అందరికన్నా ముందు బ్రష్ చేయాలి. ఇలాగివ్వు, ముందు నేను బ్రష్ చేసుకుంటాను. అది పళ్ళకు అతుక్కుపోయింది, ఇక అది రాదు. ఒక్కటిచ్చుకుని లాగేసైనా.
ఎక్కువ మాట్లాడాడు. ఇప్పుడు ఎలా జరిగిందో చూసావా? నువ్వు తన పేస్ట్ ని దొంగలించకూడదు. ఇప్పుడు వీడు ఎవరిని అవమానించలేడు. ఈ రోజు పాండా సార్ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. పదండి. ఈ రోజు మనం ఏమి నేర్చుకుంటామంటే, ఒకవేళ శత్రువు పబ్లిక్ ప్లేస్ లో నుంచి మన మీద దాడి చేస్తే తనని ఎలా అడ్డుకోవాలో మీకు ఇప్పుడు నేను నేర్పించబోతున్నాను. అప్పుడు సడన్ గా టార్గెట్లు పైకి లేస్తాయి. మీరు వెళ్ళి వాటిని ఎదుర్కోవాలి. నువ్వు ఆ తర్వాత నువ్వు. గురిలో నువ్వు నిష్ణాతుడివి. పోయండి. నెక్స్ట్. ఇది మన అన్నల పని, వాళ్ళనే చేయనిద్దాం. శభాష్. నెక్స్ట్. మీ కాళ్ళు చేతులు విరిచేసి ఏం చేస్తారో చూడండి. కొంతమంది రౌడీలను ఎంక్వైరీ చేయడానికి ఇలా పట్టుకు తీసుకురావాలి సార్. సన్నీ బాబు, శభాష్. ఏం చేశావు? థ్యాంక్ యూ నానా. ఐ మీన్ సార్. సన్నీ, ఇది నా టర్న్. నువ్వు లైన్ లో వచ్చి భోజనం తీసుకో. ఓయ్, నేను ఎక్కడైతే నిలబడ్డానో అక్కడి నుంచే లైన్ మొదలవుతుంది. మామా, నేను పంచ్ డైలాగ్ వేస్తే అదిరిపోతావు తెలుసు కదా. అవునా? అన్నయ్య కొట్టడం మొదలు పెట్టారంటే నీ బాడీలో ఎన్ని ఎముకలు ఉన్నాయో కూడా నీకే తెలీదు. అన్నయ్య, ఒట్టే చెప్తున్నాను, వాడిని ఊరికే వదిలిపెట్టద్దు. ధైర్యం ఉంటే రింగులోకి వచ్చి తలపడు. అరే, రింగు లేకపోతే నువ్వు కొడుతూ ఉంటావా ఏంటి? అయితే కొట్టు. ఆ తోతారాముడు కొట్టు. తనే ఈ పని చేశాడు. నాకు కోపాన్ని నువ్వు తెప్పించి ఉండకూడదు. కాపాడండి, నాకు ఈత కొట్టడం రాదు. సాంబార్ ఎక్కువగా ఉంది, మునిగిపోతున్నా. నన్ను కాపాడండి. ఉండు, ఇప్పుడే సాంబార్ని తగ్గిస్తాను. ఏ బుర్రలేనోడా, సాంబార్ పారిపోయద్దు. ఆ స్పైడర్ తీసి బయటపడాయి. ఎనీ డౌట్? వంకాయ వార్, నేను అసలు వదలను. థ్యాంక్ యూ మిత్రమా. యువర్ వెల్కమ్. నా మొహం మీద సాంబార్ పోస్తారా?
మీరందరూ పిక్నిక్ వచ్చినట్టు ఆటలాడుతున్నారు. డిసిప్లిన్ కి మీకు డెఫినేషన్ తెలీదు. అలాంటి మీకు ఈ రోజు ఫుడ్ కట్టు. సార్ మీరు బొంచేసారా? నేను తినలేకపోతే నువ్వు తినిపిస్తావా? ఒకవేళ నేను తినకపోతే అది నువ్వు తినేస్తావా? లేకపోతే పార్సల్ కట్టుకొని వెళ్ళి తింటావా, లేదా కట్టుకోకుండా తింటావా, లేకపోతే కోరుముద్దలు తినిపిస్తావా? ఏమి చేయను సార్. ఇంకా ఎందుకు అనవసరంగా కళ్ళబొల్లి కబుర్లు చెప్తావు? ఈ రోజు ఎవరికి ఫుడ్ లేదు. అందరూ పస్తులు ఉండండి. కానీ సార్ మీ వల్లే ఈ రోజు ఎవరికి భోజనం దక్కేటట్లేదు. ఇప్పుడేం చెయ్యాలన్నా? చాలా ఆకలేస్తుంది. పర్సనల్ అటాక్ చేయకూడదు. నిన్నేమనలేదన్నా, కడుపులో ఏదో టబడబా టబడబా అంటుంది. అటాక్ చేయకూడదని జోర్దార్ చెప్పడం లేదా? ఏం చెప్పమంటారు? కడుపులో కుందేలు డాన్స్ చేస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇలా చూడయ్యా, కడుపులో పప్పెట్ దూరాడని చెప్పు, నేనే రకంగా ఫీల్ అవ్వను. ఇలా జరగడానికి కారణం సన్నీయే. మనం తనకి మంచి గుణపాఠం నేర్పించాలి. గూస్, ఈ రోజు నీ సాయం నాకు తప్పక కావాలి. సరే తమ్ముడు. ఎవరు నన్ను కొట్టారు? అందరూ నిద్రపోతున్నారే. ఒకవేళ నేనే ఏదైనా కాలకాన్ని ఉంటాను. ఇక్కడ దయ్యం ఉంది, ఇక్కడ దయ్యం ఉంది. లేవండి, లేవండి, ఇక్కడ దయ్యం ఉంది, లేవండి. ఏం చేస్తున్నారు? పడుకోనివ్వరా? రేపు ఉదయం 6 గంటలకి ఎక్సర్సైజ్ కి వెళ్ళాలి. ఎనీ డౌట్? దయ్యం, దయ్యం. ఏంటి ఆకలా? ఈ రోజు మా అందరికి నీ వల్లే భోజనం పెట్టలేదు. చూయింగం కావాలా? ఈ అర్ధరాత్రి చూయింగం ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గర ఉందయ్యా, కడుపు నిండా తినేసి పడుకో. అనయ్య, చీయింగం తింటే కడుపు నిండుతుందా? లేదు, కానీ నోరు మొయ్యించచ్చు. మర్యాదగా నిద్రపో. నేనే నోయ్, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? అలా చూడు, అనయ్య, దెయ్యం అన్నా పర్వాలేదు, మిమ్మల్ని చూసి భూతం అంటున్నాడు. ఎంత ధైర్యం వాడికి! కానీ నేను వాడినన్నాను. అలా చూడండి మీరు. వీళ్ళెవరి కంటికి నేను కనిపించను. నిన్ను తప్పకుండా తీసుకెళ్లిపోతాను. అరే ఎదురుగా ఎవరున్నారబ్బాయి? అలా చూడు, భూతం. ఎక్కడా ఎక్కడా పిశాచి? అరే ఎక్కడికి వెళ్ళింది? ఇప్పటివరకు ఎక్కడేగా ఉంది. ఎవరూ లేరు, ఆకలిస్తుంది కదా, అందుకే అలాంటి కళలు వస్తున్నాయి. పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ అబ్బాయి. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను చెప్పేది నిజం. ఇక్కడ ఖచ్చితంగా భూతం ఉంది. గుడ్ నైట్ సన్నీ, స్వీట్ డ్రీమ్. వెళ్ళిపోయింది అనుకుంటాను. పొద్దుగా ఈ గజ్జల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఎవరూ లేరే.
ఒకవేళ ఆకలిసాల అనిపించి ఉంటుంది. హలో పారిపడి పారిపడి. ఒక వారం అయ్యింది, మీరందరూ బాగా ట్రైనింగ్ అయ్యారు, అందువల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సరే రండి వెళ్దాం. ఈ రోజు మనం ఊరు లోపలికి వెళ్ళి ప్రాక్టికల్ ప్రాక్టీస్ చేయాలి. ఆర్ యు రెడీ? ఆపు, కారు ఆపు. నా బండినే నువ్వు గుద్దేశావా? ఇప్పుడే కదా అసలైన తమాషా చూస్తాను. కావాలంటే తీసుకొని వదిలిపెట్టు. వచ్చిన పని చూసుకోండి. ఏయ్, ఆపండి. ఇలా చూడండి, ఇక ఇక్కడ మీ ఆటలు సాగవు. ఇది కుశాల్ సింగ్ కి నచ్చదు. సార్, ఇతన్ని అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేస్తావా? తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తున్నావా? ఇప్పుడు నేను ఎవరినో చూపిస్తా. వెళ్ళి వాళ్ళ భర్తం పట్టండి. సార్, మిమ్మల్ని ఏంటి సార్ ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చారు? ఎనీ డౌట్? చూడండి, మీరు చేసినటువంటి పనికి వాడు నన్ను ఉతికి పారేశాడు. నేను మిమ్మల్ని కాపాడుతున్నాను సార్. నోరు మూయి. నేనుండగా మీరు దొంగతనం చేయకూడదు. అలాగా? నువ్వు ఆపుతావా నన్ను? పోలీసుని ఆపుతుంది. వాళ్ళంతా చూడండి రా. ఇలా చూడండి, ఇక ఇక్కడ మీ ఆటలు సాగవు.
ఇప్పుడు చూడరా ర్యాకెట్ షాట్. ఇలా చూడబోయా, నిన్ను కొడితే వాడిందిగా మధ్యలో వచ్చాడు. మీరందరూ కుశాల్ సింగ్ ని కుంభీపాకం చేశారా బాబు? ఈ కుశాల్ సింగ్ ని అన్యాయంగా కుంభీపాకం పెట్టారా? కుశాల్ సింగ్ టెర్రర్ అయిన వాడు. సార్ ఇప్పుడు మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. షట్ అప్ ఆఫీసర్ పాండా, వీళ్ళందరినీ తీసుకుని కుశాల్ సింగ్ ఆఫీస్ కు రండి. ఓకే సార్. సార్ కానీ గిని ఏమీ లేదు, అకాడమీకి రండి. హలో 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 హలో. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 5 6. హలో కుశాల్ సింగ్ మీకు విషయం చెప్పబోతున్నాడు. మీరందరూ ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచుతారు అని అనుకున్నాను, కానీ మీరు నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీ అందరూ కలిసి ఒప్పు చేసి పడేశారు. అందువల్ల నా ప్రశాంతత పోయింది. మీరు చేసిన నిర్వాహకం ఏమిటంటే నందు పోలీసు వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చాడు. బాబీ బన్నీ సూపర్ మార్కెట్ సర్వనాశనం చేసి పడేసి ఆ ఆర్డర్ ని పాడు చేస్తారా? ఆఫీసర్ పాండా వీళ్ళ జీవితాల్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. వీళ్ళకి అప్పచెప్పిన బాధ్యతల్ని వీళ్ళు సరిగ్గా నిర్వర్తించలేదు. అందువల్ల వీళ్ళు ఎవ్వరూ మనకి అవసరం లేదు. వీళ్ళందరినీ ఇంటికి పంపించేసేయండి. కుశాల్ సింగ్ టెర్రర్ అయిన వాడు. సారీ సార్. సార్ వీఆర్ సారీ, మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. కుశాల్ సింగ్ కి మీలో ఏ ఒక్కరి మీద నమ్మకం లేదు. సార్ ఒకే ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్. మీ నమ్మకాన్ని మేము అసలు ఒమ్ము చేయవు సార్. సరే, ఈ కుశాల్ సింగ్ మీకు మరో అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే మీకు మరో అవకాశం ఉండదు. గుర్తుంచుకోండి, కుశాల్ సింగ్ టెర్రర్ అయిన వాడు. మరైతే ఉదయాన్నే 9 o'clock. 6 o'clock. సార్ 6 గంటలకు చెప్తాం అనుకున్నాను, కానీ 6 o'clock. నా నోట్లో 9 తిరిగిపోయింది. బాయ్స్ 6 o'clock ట్రైనింగ్ ఏరియాలో మనం కలుసుకుందాం. ఓకే సార్. ఆడుకోకండి. ఇంకో అవకాశం ఉంది. మీరు అని చెప్తే ఈ ట్రైనింగ్ ఆపేయొచ్చు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఏదైనా చేయగలను. చెయ్యనా? మరైతే మీరంతా ట్రైనింగ్ కి రెడీగా ఉన్నారుగా? గట్టిగా చెప్పండి. రెడీయా? గుడ్. Very good. Very good, boys. వెరీ గుడ్. ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే సంతోషమే నన్ను చూసి సంతోషం పిచ్చెక్కిపోతుంది. కుశల్ సింగ్ సంతోషంగా చెప్పండి. మీరు చెప్పండి సార్. నేను చెప్పాల్సిందలా చెప్పేశాను. ఒకవేళ నువ్వు చెప్పిన తర్వాత కనుక నేను చెప్తే దాన్ని నేను కాపీ కొట్టాను అని అంటారు. ఇది మాట్లాడే సమయం కాదు, యాక్షన్ టైం. కుర్రోళ్ళు, మీ ట్రైనింగ్ చూసి నేను ముచ్చటపడ్డాను. ఈ రోజు మిమ్మల్ని ఊరు లోపల డ్యూటీలో వేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి.
మనం రౌడీలని వెంటాడి పట్టుకుంటాం. వాళ్ళని అస్సలు వదలకూడదు. రండి, యాక్షన్ టైం. నేనిక్కడ లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చెయ్యాలి. ఎక్స్క్యూజ్ మీ. నేనే బుల్చుల్ పాండిని. మీరు నన్ను ఆహ్వానించారా? ఈ పిల్లి ఇక్కడేం చేస్తుంది? ఈ గ్యారేజ్ కి లైసెన్స్ ఉందా? లేరు సార్. మీ మీద కంప్లైంట్ వచ్చింది. ఈ లాఠీని చూసావా? కింద పడిపోయింది. సారీ, నేను చూసుకోలేదు. ఎందుకు అటువైపు వెళ్తున్నావు? తలుపులు ఇటువైపు ఉన్నాయి, రా వెళ్దాం. వాడిని ఊరికే వదిలిపెట్టుకో. సారీ, మిమ్మల్ని తర్వాత వచ్చి కలుస్తాను. వావ్, మీకు ఎంత ధైర్యం ఉంటే మా మనసు మీద చేసుకుంటారు. వీడి దగ్గర దమ్ముంది. బాస్ మీరు ఎందుకు వాడిని పొగుడుతున్నారు? అన్నయ్య ఆటం బాంబ్. లేదా ఇలా చూడవయ్యా, నీకు బాలే కదా కావాలి. ఇదిగో తీసుకో. వాళ్ళని కొట్టండి. మన ఊరికి ఎలాంటి వాళ్ళని పంపారు. వీళ్ళని చూస్తుంటే జోకర్లా కనపడుతున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ప్లేయర్స్ ఎక్కువైపోయారు అన్నయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకంటే స్పెషల్ గా చెప్పాలా? వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వేంటి నా సంగతి చెప్పేది? నేనే నీ సంగతి చెప్తాను. వెనక్కి వెళ్ళా. నేను చూసుకుంటాను చెప్పండి కదా. ఇలాగే తోస్తావా? నేనేం చేస్తాను చూడు. ఇప్పుడు నేను రంగంలోకి దిగాల్సిందే. బాక్సర్కే
దంచేస్తావా? ఏం చేస్తున్నారు? గొడవల్ని ఆపడం మానేసి మీరే గొడవ పడుతున్నారు. బయటకు రండి. బయట అందరూ మన కోసం కారులో వెయిట్ చేస్తున్నారు. జోకర్స్ లా ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు గొడవ పడి మా వాళ్ళని మధ్యలో చిత్త కొట్టేశారు. ఇంకా ఎంతసేపు అని గొడవ పడతారో నేను చూస్తాను. సార్ అటువైపు చూడండి. సార్ కారు వేగంగా పోనీయండి, లేదంటే వాళ్ళు మనల్ని అంతం చేస్తారు. ఎనీ డౌట్? ఓకే, కానీ ఇందులో ఏ తాళాన్ని పెట్టాలి? ఇది ఎందుకని స్టార్ట్ అవునంటుంది? ఓ నాయనో, ఇదేంటి కారు పైకి వెళుతోంది? వీళ్ళంతా ఎందుకని మనల్ని ఫాలో అవుతున్నారు? ఇక్కడ నుండి తప్పించుకోవడమే మనకి మంచిది. వాళ్ళని పట్టుకోండి. ఇక్కడికి తీసుకొచ్చి ఇరికించారు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఐడియా. ఇదే చివరి తాళం. ఏంట్రా చేతిలో గన్ లేకుండానే ఎంతమందిని భయపెట్టారా? ఒకవేళ గన్ ఉంటే ఏం చేసేవారో చూడండి. ఏ జోకర్లు మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చారో మీరు చూశారు కదా. దానికి బదులుగా ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే చాలా బాగుంటుంది. అలా అయితే రా వెళ్దాం. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం రా. అక్కడ చూడండి, ఇంకా చాలా మంది వస్తున్నారు. మనల్ని వాళ్ళు చుట్టుముట్టేశారు. మనం వాళ్ళతో ఫైట్ చేయాల్సిందే. గోస్, వెంటనే బాంబ్ శబ్దం చేయి. ఇక చాలా ఆపండి. మా నవ్వులకు భయపడి మీరు అయిపోతారా? మీ ఒక్కరి సేఫ్టీ కోసం మీరు ఆ జోకర్స్ తెచ్చుకున్నారా? మమ్మల్ని జోకర్స్ అంటారా? మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి. పెద్దోడా వద్దు, ఇక్కడే ఆగు. లా అండ్ ఆర్డర్ ని వీడెందుకు మెయింటైన్ చేయాలి? అది మాకిస్తే మేమే బాగా మెయింటైన్ చేస్తాం. ఓకే? అలాగా మీరెలా అంటున్నారు? కానీ మీరే కదా ఫైట్ చేసి ఇక్కడున్న లాస్ ని బ్రేక్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎలా మెయింటైన్ చేస్తారు? నాతో ఛాలెంజ్ చేస్తారా? చూడండి ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాను. ఇక నుంచి ఇక్కడ ఎవరు కూడా ఫైట్ చేయకూడదు. వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి. సరే పదండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. సరే అలాగే వెళ్ళిపోదాం. పదండి 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 పదండి. చూసారా, ఇలాగే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అర్థమైందా? ఒప్పుకుంటాం. అలా అయితే పోలీస్ డ్రెస్ వేసుకుని పని చేస్తే సాలరీ వస్తుంది, పేరు వస్తుంది.
ఏంటి దీన్ని అసలు మేము ఊహించనే లేదు. ఇప్పుడు ఆలోచించండి, పోలీసులు వెళ్ళి చేరండి, మీ ఊరిని మీరే కాపలా కాయొచ్చు. అవునయ్యా, నాకంటే ఎవరు కూడా రౌడీలని అర్థం చేసుకోలేరు. ఇక ఇందులో చెప్పడానికి ఇంకేముంది మావా. కానీ మమ్మల్ని ఎవరు పోలీసులు చేస్తారో. ఈ కుశల్ సింగ్ ఎప్పుడు తన ఊరిని ఎప్పుడు సంతోషంగా పెట్టుకోవాలని అనుకుంటాడు. చూసారా, ప్రాబ్లం సాల్వ్. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, రేపు ఉదయాన్నే ట్రైనింగ్ ప్రారంభించాలి. మేము పోలీసులవా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, రేపే మా వాళ్ళందరినీ తీసుకొని వస్తాం. సార్, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎవరైతే మీకు సమస్య అనుకున్నారో వాళ్ళే సిటీ లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తారు. దీన్ని అంటారు దొంగ చేతికి తాళం చెవి ఇవ్వడం అని. ఎనీ డౌట్?